మహానగరంలోకి అడుగు పెట్టానో లేదో మనసూరుకోదుగా ఓ పెద్ద హోటల్లోకి ఆకలి అలా లాక్కెళ్ళింది. లోపలికి వెళ్ళంగానే కుర్చీల పక్కన బాయిలర్లో తెగ కాగుతున్న సాంబార్ గుమాయింపు, రంగురంగుల చట్నీలు, రకరకాల టిఫిన్లు, ఒక పట్టుపెట్ట. ఇంకేముంది, బిల్లు మోపెడయింది. ఇదే కన్సిస్టెన్సీతో ఇంట్లో నేనెందుకు తయారు చేసుకోకూడదు? మన తెలుగువారి ఆవిటికుడు ఒక పక్క, మరొక పక్క దోసే పోసా. దోశ పైన అవిసె గింజల కారం చల్లంగానే ఎంత కలర్ఫుల్గా ఉందో. దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చట్నీ సాంబార్తో తినబోతూ ఉంటే పక్కనే ఉన్న జాడి పచ్చడి అలా ఆపేసింది. ఇంకేముంది, దోశ పరన్న ఆ అల్లం పచ్చడి నంచుకొని తింటూ ఉంటే ఎంతైనా మన పెద్దవారికి పెట్టే పచ్చళ్ళు, మన తెలుగింటి పచ్చళ్ళు ఆ మోహమండి. మీరు చెప్పండి, హోటల్ రుచి కంటే ఇంట్లో రుచి ఏ మాత్రం తీసిపోదు. అవునా కదా? మీకు కూడా నచ్చిందా? సూపర్ కదా?